బంగ్లాదేశ్లో ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశం విడిచే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బంగ్లాదేశ్ ఇది ఇప్పుడు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చల్లో ఉన్న అంశం. అక్కడ ఒక హింస రాజ్యమేలుతూ మొత్తం కూడా ప్రధాని రాజీనామాకి దారితీసింది. అయితే దీని అంతటికీ కూడా కారణం ఏంటి అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ మొత్తం దేశం అల్లకల్లోలం కావటానికి కారణమైంది. ఇది మొత్తం ఒక రిజర్వేషన్ల చిచ్చు. అసలు ఆ రిజర్వేషన్లు ఏంటి? హసీనా రాజీనామాకి దారి తీసిన కారణాలేంటి? నేను మీ కేకే. వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలర్. బంగ్లాదేశ్లో ఇప్పుడు సైనిక పాలన అంటే తాజాగా సైనిక పాలన అయితే వచ్చేసింది. ఆర్మీ చీఫ్ మొత్తం కూడా సైనిక పాలనని అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడ మొత్తం అవామీ లీగ్ ప్రభుత్వం అయితే మొత్తం రద్దయిపోయింది. ప్రధాని షేక్ హసీనా కూడా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి సోదరితో సహా దేశం విడిచి పారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీని అంతటికీ కూడా ఒక కారణం షేక్ హసీనా ఆ ప్రభుత్వం తీసుకున్న అంటే రిజర్వేషన్ల విషయంలో షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉందో అదే కొన్ని రోజులుగా మొత్తం కూడా బంగ్లాదేశ్ని అగ్నిగుండంగా మార్చేసింది. అది బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాటికి మొత్తం 30% రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవటం జరిగింది. దాంతోనే ఆ ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో అప్పుడే దేశం ఒక్కసారిగా బగ్గుమంది. అసలే నిరుద్యోగ సమస్య, ఉద్యోగాలు లేక అల్లాడుతున్న యువత, విద్యార్థులు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఈ 30% రిజర్వేషన్లు వాళ్ళకే అంటే స్వతంత్ర సమరయోధుల కుటుంబాల పిల్లలకే ఇస్తే ఇక మా గతేం కాను అంటే ఈ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి మాకు అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దాంట్లో వందలాది మంది అసలు ఈ అల్లర్లలో అయితే వందలాది మంది చనిపోవటం కూడా జరిగింది. దీని అంతటికీ కూడా ఈ మొత్తం రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమే కారణం అని చెప్పొచ్చు. అయితే దాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా తప్పుపట్టింది. ఆ 30% రిజర్వేషన్ని 5% తగ్గించి మొత్తం కూడా దేశంలో ఒక శాంతి భద్రతల్ని కాపాడే పరిస్థితికి సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. అంటే సుప్రీంకోర్టు 30% రిజర్వేషన్ని అంటే మొత్తం స్వతంత్ర సమరయోధుల పిల్లలకి ఇచ్చిన ప్రభుత్వం కల్పించిన 30% రిజర్వేషన్ చెల్లదు, దాన్ని 5% చేయండి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మొత్తం కూడా దేశవ్యాప్తంగా అల్లర్లు తగ్గాయి. అయితే మళ్ళీ షేక్ హసీనా చేసిన కొన్ని ప్రకటనలు కానీ ప్రధానిగా ఉంటూ చేసిన విద్యార్థుల లక్ష్యంగా చేసిన ప్రకటనలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ కూడా దేశంలో అల్లర్లు రావటానికి, ఘర్షణలు కొనసాగటానికి కూడా దారితీసింది. ఇక్కడ స్వతంత్ర సమరయోధులకి వ్యతిరేకంగా మొత్తం కూడా ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులు కానీ యువకులు కానీ వాళ్ళంతా కూడా మొత్తం ఉగ్రవాదులతో సమానము అని షేక్ హసీనా ప్రధాని ప్రకటన చేయటం అయితే ఆమె రాజీనామా చేయాలన్న డిమాండ్ కి దారితీసింది. దాంతో దేశం మరొక మారు ఘర్షణలతో అట్టుడికిపోయింది. కర్ఫ్యూలు పెట్టినా మొత్తం కూడా సైన్యాన్ని దింపినా కూడా ఎవరిని కూడా అంటే దేశ యువతలో ఉన్న ఆగ్రహాన్ని అయితే ఎవరు కూడా అణచివేయలేకపోయారు. దాని పర్యవసానంగానే ఈ 2 రోజుల్లోనే 300 మందికి పైగా చనిపోవటం జరిగింది. ఈ అల్లర్ల కారణంగా అటు పోలీసులు చనిపోయారు, తరువాత ఈ పౌరులు కూడా సామాన్య పౌరులు చనిపోవడం జరిగింది. వీటన్నిటి కారణంగా ఇప్పుడు ఇక ఆ ఒత్తిడికి తలొగ్గిన ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో మొత్తం కూడా సైనిక పాలనని అక్కడ ఆర్మీ చీఫ్ ప్రకటించడం జరిగింది, జమాన్ ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా మిగతా పార్టీలతో కూడా చర్చించి ఇప్పుడు ప్రస్తుతానికి సైనిక పాలన తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము సహకరిస్తాము అంటూ ఆర్మీ చీఫ్ మొత్తం కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఆర్మీ సారథ్యంలో మొత్తం కూడా దేశంలో ఉన్న పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఏదేమైనా సరే బంగ్లాదేశ్ ఉదంతం ఏదైతే ఉందో ఇది
ప్రభుత్వం ఏదైనా ఒక అనుచిత నిర్ణయం తీసుకుంటే దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే చాటి చెప్తోంది.